అవునండి. బంగారం గురించి అందరూ అంటుర్రు. ఒక ఆమె మాట్లాడింది. చాలా బాగా మాట్లాడింది. కానీ మనకు బంగారం అన్నీ మనం రోల్డ్ గోల్డే యేసుకుంటున్నాం. నాకైతే పెళ్ళై నుండి ఇప్పటి వరకు బంగారమే చూసిందే లేదు. ఒక 2 తులాల బంగారం వేసుకున్నా ఆయనతో కుదబెట్టుకున్నాము, అమ్ముకున్నాం. పరిస్థితి మంచిగా లేక. అప్పటి నుండే ఇగో ఏమైనా ఇదే పుస్తెళ్తాడు. కర్రగా అయితే మళ్ళీ తీసుకొచ్చుకుంటున్నాం, మళ్ళీ వేసుకొచ్చుకుంటున్నాం. ఇప్పుడు అమ్మాయి చదువుకుంటుంది, బాబులు చదువుకుంటుర్రు. వాళ్ళకి డబ్బులు కావాలంటే వీటికే సరిపోతున్నాయి. మనం బంగారు కొనుక్కు లక్షలు లక్షలు పెట్టి కొనుక్కున్నంత స్తోమత ఉందా మనకు? రెంట్ కట్టే రెంట్కి సరిపోతుంది. డబ్బులు పెట్టి బంగారం లక్షలు లక్షలు ఎట్లా కొంటాం? కానీ బాగా ఉన్న వాళ్ళు బంగారం కొంటుర్రు కాబట్టి కొంచెం తగ్గియాలి. వాళ్ళు కూడా కొంచెం బంగారానికి ఎగబడకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఉన్నదని లక్షలు లక్షలు బంగారం గింతేనా, అది ఎంత రేటు పెరిగినా ఇంతేనా అంటుర్రు. కానీ మనం అసంటోళ్ళం కొనాలంటే కష్టం కదా. రేపు పెళ్ళి చేయాలన్నా మనకు రెంట్ కట్టడానికే 2,000కి రూమ్ ఇస్తలేరు కదా. 5,000 ఎక్కడ పోయినా. సిటీలు ఉండాలంటే 6,000 7,000. విలేజ్లు ఉన్నది ఇప్పుడు 2-3,000. మనం ఎట్లా కొంటాం బంగారం? కొంచెమైనా ఉన్నోళ్ళు అర్థం చేసుకోవాలి, లేని వాళ్ళను. అదే మంచి చెడు కొంచెం కూడా అర్థం చేసుకోవాలి. నిజమేనా అండి? నేను నిజం మాట్లాడితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. అబద్ధం మాట్లాడితే నాకు కామెంట్ రూపంలో తెలపండి.